Hello aspirants, welcome back to Granthalay. సంజీవని క్విక్ రివిజన్ సిరీస్లో డే 8 ఎన్విరాన్మెంట్ సంబంధించి మనం ఈరోజు కొన్ని టాపిక్స్ని అంటే మేజర్గా ఇప్పుడు మీరు ఫోకస్ చేయాల్సిన టాపిక్స్ ఏవో ఒకసారి చెప్తాను. అండ్ అలాగే మనకి ఇది ఎన్విరాన్మెంట్ అనేది పేపర్ 1లో పేపర్ 3లో కూడా ఉంది కాబట్టి సో 2 పేపర్స్ కవర్ అవుతున్నాయి. సో మ్యాక్సిమం వెయిటేజ్ ఉన్న టాపిక్ కాబట్టి ఎన్విరాన్మెంట్ సంబంధించినవి మనం కొన్ని హైలైటెడ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి లిస్ట్ చెప్తాను, నోట్ చేసుకోండి ఈ పర్టికులర్ సెషన్లో, ఓకేనా. అండ్ అలాగే ఎన్విరాన్మెంట్ సంబంధించిన కొన్ని కరెంట్ అఫైర్స్ని కూడా మనము డిస్కస్ చేస్తూ వెళ్దాము. So watch the video completely till the end of our session, right? And alage before going to start the session andi we are happy to announce that Granthalay channel has reached to 10,000 with all the support of the aspirants. Thank you everyone, for each and everyone for your support. Keep supporting us in the same way. And alage memu kuda ide vidhanga meeku maximum టెస్ట్లు అయినా కూడా ఓకే ఏ కంటెంట్ అయినా గ్రంథాలయం నుండి వస్తుంది అన్నప్పుడు మేక్ ష్యూర్ దట్ ఇట్ ఈస్ వర్త్, ఓకే. అండ్ అలాగే మీకు ప్రతి క్వశ్చన్ అయినా ప్రతి ఏ క్లాస్ మేము డెలివరీ చేసిన కంటెంట్ మీకు వస్తుంది అన్నప్పుడు దట్ ఈస్ రీవెరిఫైడ్ అండ్ ఆల్సో ద స్టాండర్డ్ కంటెంట్ విల్ గివ్ టు యూ, ఓకే. సో ట్రస్ట్ us guys in the same way and thank you for everyone. అండ్ అలాగే సో ఆన్ దిస్ పర్టిక్యులర్ 10,000 ఆస్పిరెంట్స్ మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు అండ్ మేము కూడా మీకు ఒక గివ్ అవే లాగా ఇవ్వాలనుకుంటున్నాము. సో లైక్ వీఆర్ విషింగ్ టు గివ్ బ్యాక్ ఇట్ ఫర్ యూ. అది గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 టెస్ట్ సిరీస్ పైన మళ్ళీ ఆఫర్ని తీసుకొచ్చామండి. సో 349 రూపీస్కి. అండ్ ఎకనామీ చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ పైన కూడా మీకు 79 రూపీస్కి ఇది మేము దీన్ని ప్రొవైడ్ చేస్తాము. అండ్ అలాగే తెలంగాణ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ కూడా అండ్ పాలిటీ చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ కూడా ఇది మీకు 49 రూపీస్కి అవైలబుల్గా ఉంటుంది, ఓకేనా. సో ఈ రోజు నుండి ఆఫర్ స్టార్ట్ అవుతుంది అండ్ 12th నవంబర్న మీకు ఎండ్ అవుతుందండి, ఓకేనా. సో హరీ అప్, ఎందుకంటే చాలామంది ఆస్పిరెంట్స్ కూడా ఆఫర్స్ గురించి అడుగుతున్నారు. ఎనీవే ఇంకా మనం 10,000 రీచ్ అయ్యాం కాబట్టి సో ఆన్ దిస్ పర్టిక్యులర్ ఓకే టాపిక్ అండ్ అలాగే ఇంకొకటి ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి, ఎందుకంటే చాలామంది ఆస్పిరెంట్స్ ఆఫర్స్ గురించి అడుగుతున్నారు. సో ఇది మీకు ఓన్లీ 12th నవంబర్ వరకు వ్యాలిడిటీ ఉంటుందండి, ఓకేనా. సో అంటే లైక్ వ్యాలిడిటీ మీన్స్ ఆఫర్ అనేది ఉంటుంది, ఓకే. దాని తర్వాత మళ్ళీ మీకు యాజ్ యూజువల్ ప్రైసెస్ అనేవి ఉంటాయి. సో నౌ లెట్ us స్టార్ట్ అండి. సో యాక్చువల్గా మీరు ఎన్విరాన్మెంట్లో చూసుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తాను, ఫస్ట్ ఇవి లిస్ట్ చేసుకోండి, ఓకేనా. సో పేపర్ 3కి సంబంధించి మీరు కిగాలి అమెండ్మెంట్ సంబంధించి చూసుకోండి అండి. అదేంటి మానిట్రియల్ ప్రోటోకాల్ 2016 అండి, ఓకేనా. సో ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకు అంత టైం లేదు అండ్ ఆల్సో డ్యూ టు సమ్ బిజీ షెడ్యూల్ అండి. సో నేను మీకు రెగ్యులర్గా క్లాసెస్ ఇవ్వలేకపోతున్నాను, ఓకే. బట్ వన్స్ మీకు ఈ ఎగ్జామ్స్ అనేవి లైక్ ఇప్పుడు సపోజ్ మనకి గ్రూప్ 3 ఉంది కదా. సో జస్ట్ ఇప్పుడు ఈ పర్టికులర్ టైంలో నేను ప్రీవియస్గా చెప్పినవన్నీ రివైజ్ చేసుకోండి ప్రాపర్గా. ఇఫ్ ఇట్ ఆల్ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్స్లో మెన్షన్ చేస్తూ ఉండండి. అండ్ మళ్ళీ ఇది మీకు వన్స్ మీకు లైక్ ఒక 10 to 15 డేస్ తర్వాత మళ్ళీ మీకు క్లాస్ అనేవి కంటిన్యూ అవుతాయండి యాజ్ యూజువల్గానే. లైక్ గ్రూప్ 2 ఎగ్జామ్కి కూడా డెఫినెట్గా మా నుండి క్విక్ రివిజన్ సిరీస్ కంటిన్యూ అవుతుందండి, దట్ ఈస్ ఫర్ ష్యూర్ అనమాట. ఇంకా బట్ కొంచెం గ్యాప్ అనేది మీకు ఫిల్ అవుతుంది, ఓకే. అండ్ అలాగే కొన్ని ఇంపార్టెంట్ డేస్ చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంట్ సంబంధించిన ఇంపార్టెంట్ డేస్ ఏంటి అంటే లైక్ 16th సెప్టెంబర్న వరల్డ్ ఓజోన్ డే అనేది అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ఎన్విరాన్మెంట్ డే అనేది ఏ రోజున సెలబ్రేట్ చేస్తారు, డేట్తో సహా థీమ్స్ అనేవి కూడా ఇంపార్టెంట్ అనమాట. సో మనని ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిపైన క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి, ఓకేనా. అండ్ అలాగే అనదర్ ఇంపార్టెంట్ ఏరియాస్ ఏంటి మరి ఇంకా ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా అంటే ఎస్పెషల్లీ పేపర్ 3 ఎకానమీలో మనకు ఉంది కదా అండి. సో దాంట్లో మొత్తంగా 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి కదా, సారీ. సో ఒక్కసారి వీటి లిస్ట్ ఏదైతే ఉందో అవి చూసుకోండి, డెఫినెట్గా ఒక మార్క్ పడుతుందండి. 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లిస్ట్ నుండి అనమాట, ఓకేనా, ఆ టాపిక్ నుండి కాదు. అండ్ అలాగే అనదర్ ఇంపార్టెంట్ ఏరియాస్ ఏంటి అంటే ఇండెక్సెస్ అండి. ఇప్పుడు ఇండెక్సెస్ ఏంటి, క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఉంది. సో దీనికి సంబంధించి అంటే ఇది ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా ఉన్న ఇండెక్స్ అనమాట, ఓకే. అండ్ అలాగే ఇంకా చెప్పాలి అంటే మీకు లైక్ కొన్ని ఇంపార్టెంట్ లాస్ అండ్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ సపోజ్ ఇప్పుడు ఏంటండి మనకి ఇక్కడ ఉంది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ ఆఫ్ 2010 అని, అవునా. అండ్ అలాగే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1986 అని, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ఆఫ్ 1980, రైట్. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1972, రైట్. అంటే వాటి యొక్క యాక్షన్స్, ఈ పర్టికులర్ యాక్ట్ యొక్క యాక్షన్స్ ఏంటి, ఇండియాలో ఏ విధంగా తీసుకొచ్చారు ఏంటి అనేది కూడా ఒక్కసారి చూసుకోండి, ఓకేనా. ఎందుకంటే డెఫినెట్గా వచ్చే టాపిక్స్ చెప్తున్నాను, ఎందుకంటే చాలా కంటెంట్ ఉంది మీరు చదవాలి అంటే. బట్ అట్లీస్ట్ ఇప్పుడున్న తక్కువ టైంలో మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన కొన్ని ఏరియాస్ మీరు ఒక్కసారి ఫోకస్ చేయండి, ఓకేనా. అండ్ అలాగే ఇంకొక ఇంపార్టెంట్ ఏరియాస్ ఏంటి అంటే విచ్ ఇస్ రిలేటెడ్ టు ద ప్రాజెక్ట్స్ అండి.
ప్రాజెక్ట్స్ వేటి గురించి అంటే ప్రాజెక్ట్ టైగర్ అనేది ఓకేనా, ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు. అండ్ అలాగే ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేది ఓకేనా. సో ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఎప్పుడండి 1992లో వచ్చింది, రైట్. అండ్ అలాగే ఇంకా ఏమైనా సర్టెన్ స్కీమ్స్ ఉన్నాయి, ప్రాజెక్ట్స్ ఉన్నాయి అని కరెంట్ అఫైర్లో అంటే అవి కూడా ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. ఓకే. అండ్ వైల్డ్ లైఫ్ శాంచురీస్ కానీ, టైగర్ రిజర్వ్స్ కానివ్వండి, నేషనల్ పార్క్స్ కానివ్వండి, ఇలాంటివి ఏవైనా కరెంట్ అఫైర్లో ఉంటే యూ హ్యావ్ టు గో త్రూ ఇట్. ఓకే. అండ్ ఈవెన్ రిలేటెడ్ టు ద పర్టికులర్ యాక్ట్స్ చెప్పాను కదా ఇందాకే, యాక్ట్స్ అండ్ పాలసీస్ అనేవి డెఫినెట్గా అవి ఒక్కసారి మీరు చూసుకోండి ఓకేనా. ఎందుకంటే మీకు పేపర్ 3లో సేమ్ టాపిక్స్ ఉంటాయి, పేపర్ 1లో కూడా కరెంట్ అఫైర్ పరంగా ఎన్విరాన్మెంట్ నుండి మనని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఇండెక్సెస్ అన్నాము, క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అని, ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అని 2024లో మనకి రీసెంట్గా కూడా రిలీజ్ చేశారు వీటిపైన. అండ్ అలాగే నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ గురించి ఓకేనా, ఎప్పుడు లాంచ్ చేశారు ఏంటి, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మనకి వీటి పరంగా ఏంటంటే ఇండియాకి సంబంధించి కూడా ఎస్పెషల్లీ చూసుకోవాల్సి ఉంటుందండి. ఓకే. సో అలా మ్యాక్సిమం మీరు ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్పిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎట్టి పరిస్థితులలో కూడా మీరు మిస్ చేయకుండా, అట్లీస్ట్ ఎన్విరాన్మెంట్ ఇప్పటి వరకు ఏం ప్రిపేర్ అవ్వలేదు అన్నా కూడా నేను చెప్పిన టాపిక్స్ అయినా అట్లీస్ట్ యూ పీపుల్ హ్యావ్ టు గో త్రూ ఇట్ అండి ఓకేనా. సో డెఫినెట్గా మీకు అవి క్వశ్చన్స్ వస్తాయి, వచ్చినప్పుడు మళ్ళీ మీకు ఆబ్వియస్గా గుర్తొస్తుంది, మ్యామ్ ఒకసారి రివైజ్ చేసుకోమని చెప్పినప్పుడు చేసుకోవాల్సింది అని మీరు తర్వాత రిగ్రెట్ అవ్వకుండా జస్ట్ ఒక 1 hour or 2 hours టైం పెట్టుకొని నేను చెప్పిన టాపిక్స్ ఒక్కసారి చూసుకోండి ఓకేనా. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా క్విక్ రివిజన్ సిరీస్లో మెయిన్ ఆబ్జెక్టివ్ అదనమాట. నంబర్ ఆఫ్ టాపిక్స్ ఉన్నాయి మీకు, సో అదంతా కూడా వాస్ట్గా ఉంటుంది, అదంతా తక్కువ టైంలో కవర్ చేయలేరు కాబట్టి చెప్తున్నాను. అండ్ అలాగే ఒక్కసారి బేసిక్ డెఫినేషన్స్ ఏవైతే ఉంటాయి, ఇప్పుడు ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, ఎకాలజీ అంటే ఏంటి ఓకేనా, అండ్ టైప్స్ ఆఫ్ పొల్యూషన్స్, ఇది ఇంకా చాలా ఈజీ. జనరల్గా కూడా మనం కొంచెం లాజికల్గా ఆలోచిస్తే మనం అలాంటి క్వశ్చన్స్ని ఆన్సర్ చేయొచ్చు. బట్ కొన్నిసార్లు ఏంటంటే స్టాండర్డ్ డెఫినేషన్స్ ఉంటాయి, సో అందుకోసం జస్ట్ వన్స్ యూ గో త్రూ ఇట్ ఓకేనా, బేసిక్ డెఫినేషన్స్ అనేవి. నౌ లెట్ us స్టార్ట్ విత్ ద కరెంట్ అఫైర్స్ అండి. సో కరెంట్ అఫైర్స్ ఒకసారి మనము డిస్కస్ చేస్తూ వెళ్దాము 1 by 1 ఓకేనా. నౌ లెట్ us మూవ్ ఇన్ టు ద టాపిక్ అండి. సో కరెంట్ అఫైర్లో ఫస్ట్ వన్ చూసుకుంటే ఆఫ్రికన్ చీతాస్ కరెంట్ అఫైర్లో ఉన్నాయి. ఎందుకోసం ఆఫ్రికన్ చీతాస్ కరెంట్ అఫైర్లో ఉన్నాయి అంటే రీసెంట్గా గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఏదైతే ఉందో సో ఇక్కడికి లైక్ తీసుకురాబోతున్నారు. వై? బికాస్ మనకి గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంచురీ అన్నారు, సో ఇది ఆఫ్రికన్ చీతాస్కి సెకండ్ హోమ్గా ఉండబోతుంది ఆఫ్టర్ కునో నేషనల్ పార్క్ అండి. ఇదివరకు కునో నేషనల్ పార్క్కి తీసుకొచ్చారు, సో ఇప్పుడు చూసుకుంటే గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంచురీ అనమాట. గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఏ స్టేట్లో ఉంది అని అడుగుతారు, అది మధ్యప్రదేశ్లో ఉందండి ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే ఇండియా యొక్క ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్ అండి టైగర్ రిజర్వ్లో పెట్టబోతున్నారు ఓకేనా. ఇండియా యొక్క ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్ దట్ ఈస్ ఇన్ ఎ టైగర్ రిజర్వ్. అది ఏది ఎక్కడుంది అంటే మనకి ఉత్తరాఖండ్లోని రాజాజీ నేషనల్ పార్క్ ఏదైతే ఉందో ఓకేనా. సో ఇందులో రాజాజీ రఘాటి బయోస్పియర్ అనేది, రాజాజీ రఘాటి బయోస్పియర్ అనే దాన్ని సెటప్ చేయబోతున్నారనమాట ఓకేనా. ఇండియాస్ ఫస్ట్ బయోస్పియర్ ఇన్ టైగర్ రిజర్వ్ ఓకే. సో ఇండియాస్ ఫస్ట్ అన్నారు, ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ నేను ఇందాక చెప్పాను కదా కొన్ని ఇంపార్టెంట్ డేస్ అని, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అనేది 5th June సెలబ్రేట్ చేస్తారు ఓకేనా. యాక్చువల్గా 1972లో ఇది యుఎన్జీ అని తీసుకొచ్చింది అనమాట. థీమ్ ఏంటి అంటే ల్యాండ్ రిస్టోరేషన్, డిసర్టిఫికేషన్ అండ్ డ్రౌట్ రెసిలెన్స్ అనేది 2024 యొక్క థీమ్ అండి ఓకే. అండ్ అలాగే చీతాస్ గురించి డిస్కస్ చేసాం కాబట్టి ప్యారలల్గా ఫోకస్ చేయండి. ఇప్పటి వరకు ఏంటి అంటే లైక్ ఒక 12 న్యూ చీతాస్ తీసుకురావడం జరిగింది, అది ఏ కంట్రీ నుండి అని అడుగుతారు, సౌత్ ఆఫ్రికా నుండి అండి ఓకేనా. సో అది ప్రాజెక్ట్ నేమ్ ఏంటి అంటే ప్రాజెక్ట్ చీతా రీహాబిలిటేషన్ ప్రాజెక్ట్ అనమాట. 12 చీతాస్ వర్ బ్రాట్ ఫ్రమ్ ఆఫ్రికా. అండ్ అలాగే 8 చీతాస్ ఏమో నమీబియా నుండి తీసుకురావడం జరిగింది అనమాట ఓకేనా. సో ఏ 2 కంట్రీస్ నుండి అని అడుగుతారు, ఇండియాకి వచ్చినవి నమీబియా మరియు సౌత్ ఆఫ్రికా నుండి ఓకే. అండ్ నెక్స్ట్ వన్ మూవింగ్ టు సైక్లోన్స్ అండి. సైక్లోన్ బిపర్జాయ్ అనేది చూసుకుంటే మనకి ఈ నేమ్ అనేది ఏ కంట్రీ ఇచ్చిందంటే బంగ్లాదేశ్. ఏరియాస్ ఎఫెక్ట్ అయినవి ఏంటి బిపర్జాయ్ వల్ల అంటే ఇండియా మరియు పాకిస్తాన్ అండి. ఇది అరేబియన్ సీలో వచ్చిన సైక్లోన్ ఓకేనా. సో ద ఎఫెక్టెడ్ ఏరియాస్ వర్ రిలేటెడ్ టు ఇండియా అండ్ యాజ్ వెల్ as పాకిస్తాన్. నేమింగ్ ఇచ్చిన కంట్రీస్ వేరే ఉంటాయి కొన్నిసార్లు చూసుకోండి. ఇక్కడ మనకి బిపర్జాయ్ బంగ్లాదేశ్, బీబీ అని నేమ్ గుర్తుపెట్టుకోండి, ఈజీ అవుతుంది ఓకేనా. అండ్ అలాగే సైక్లోన్ మనం ప్రీవియస్గా డిస్కస్ చేసింది, ఇది ఆల్రెడీ కరెంట్ అఫైర్లో సైక్లోన్ రెమల్ అనేది అది ఒమన్ నేమ్ ఇవ్వడం జరిగిందనమాట. ఎక్కువగా వెస్ట్ బెంగాల్ను బంగ్లాదేశ్ ఎఫెక్ట్ అవ్వడం జరిగింది ఈ పర్టికులర్ సైక్లోన్ వల్ల ఓకే. అండ్ నెక్స్ట్ వన్ బర్డ్ శాంచురీస్ అండి.
రీసెంట్గా ఈ 2 బర్డ్ శాంచురీస్ నుండి క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అవి ఏంటి అంటే ఎన్ అనే నేమ్ పైన ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. నేను ఆల్రెడీ కరెంట్ అఫైర్లో కూడా మీకు ఇది కవర్ చేశాను. ఏంటది? నాగి నక్టి బర్డ్ శాంచురీస్ అన్నాము, రైట్? సో ఇది ఎక్కడ లొకేట్ అయి ఉన్నాయి అంటే బీహార్లో అండి. రీసెంట్గా ఇవి రామ్సర్ సైట్స్గా లిస్ట్ అవ్వడం జరిగింది. అందుకోసమే కరెంట్ అఫైర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇది ఇంపార్టెంట్ అవుతాయి. సో ప్రస్తుతం ఇండియాలో ఎన్ని రామ్సర్ సైట్స్ ఉన్నాయనే క్వశ్చన్ వస్తుంది. ఒకసారి చూసుకోండి, 85 రామ్సర్ సైట్స్ ఉన్నాయి ఇండియాలో. ఓకేనా? టోటల్ రామ్సర్ సైట్స్ ఇన్ ఇండియా అకౌంట్ ద ప్రజెంట్ డేటా అనుకుంటే. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ ఏంటి అంటే సోలార్ పవర్ జనరేషన్లో ఇండియా అనేది జపాన్ని సర్పాస్ చేస్తూ 3rd పొజిషన్లో ఉందండి. ఓకేనా? ఇండియా 3rd పొజిషన్లో ఉంది సోలార్ పవర్ జనరేట్ చేసే దాంట్లో. అండ్ ఫస్ట్ పొజిషన్లో ఉన్న కంట్రీ ఏది అంటే చైనా, ఫాలోడ్ బై యూఎస్ఏ. ఓకేనా? సో ఎందుకంటే రిన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్కి సంబంధించి మనకి వీటిపైన క్వశ్చన్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? సో ఇందాక మనం చీతాస్ గురించి డిస్కస్ చేసాం కదా. అండ్ అలాగే స్నో లెపర్డ్ సంబంధించి చూసుకోండి ఒకసారి మీరు. మొత్తంగా స్ట్రెంత్ ఎంత స్నో లెపర్డ్స్ అంటే 718 అండి అకార్డింగ్ టు ద ప్రెసెంట్ డేటా ఇండియాలో ఉన్నవి. ఓకేనా? సో హైయెస్ట్ పాపులేషన్ ఎక్కడున్న ఏ రీజియన్లో అంటే ఇండియాలో లడాఖ్లో ఎక్కువ పాపులేషన్ ఉన్నాయి. ఓకే, 477 ఉన్నాయండి. మొత్తంగా ఇండియాలో ఉన్నవి 718 అనమాట. ఓకే, అండ్ అలాగే మనం ఇందాక డిస్కస్ చేసిన కొన్ని ప్రాజెక్ట్స్ ఏవైతే చెప్పానో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ టైగర్ అని, ఒకసారి ఇవన్నీ కూడా మీరు డెఫినెట్గా చూసుకోండి ఎగ్జామ్ అయిపోయిన క్లాస్ అయిపోయిన తర్వాత అయినా కూడా. ఓకే, అండ్ దెన్ టోటల్ రామ్సర్ సైట్స్ మనము 85 అని డిస్కస్ చేసాం కదా, గో త్రూ ఇట్ వన్స్. ఓకే, అండ్ దెన్ రిలేటెడ్ టు వన్ ఆఫ్ ద టైగర్ రిజర్వ్ అండి, 55th టైగర్ రిజర్వ్గా ఇండియాలో ఏ పర్టికులర్ టైగర్ రిజర్వ్ కరెంట్ అఫైర్లో ఉంది అంటే 55th టైగర్ రిజర్వ్గా న్యూస్లో ఉన్నది ధోలాపూర్ కరౌలి టైగర్ రిజర్వ్ అండి. ఈ ధోలాపూర్ కరౌలి టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతారు. అండ్ ఎవరు అప్రూవ్ చేశారు అంటే దీన్ని ఎన్టీసీఏ, నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ వాళ్ళు అప్రూవ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? సో ఇది ఎక్కడ ఉంది టైగర్ రిజర్వ్ అని అంటే రాజస్థాన్లో ఇది టైగర్ రిజర్వ్ అనమాట, లొకేట్ అయ్యి ఉంది లొకేషన్. ఓకే, సో యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్. ఆర్ యూ క్లియర్? దట్ ఈస్ ధోలాపూర్ కరౌలి టైగర్ రిజర్వ్ అనేది 55th టైగర్ రిజర్వ్గా లిస్ట్ అవ్వడం జరిగింది. ఓకే, అండ్ రాజస్థాన్లో ఉన్న ఇంకా అదర్ టైగర్ రిజర్వ్స్ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ముకుంద్ర టైగర్ రిజర్వ్ అని, రామ్గర్ విషాదరి, రణతంబోర్, సరిస్కా టైగర్ రిజర్వ్. ఓకేనా? ఇది 5th అనమాట. ఇక్కడ రాజస్థాన్లో, ఇండియాలో అయితే 55th అనమాట. ఓకేనా? నెక్స్ట్ వన్ డార్క్ స్కై ప్రాజెక్ట్ అనేది ఒక టైగర్ రిజర్వ్లో ఇండియాలో ఇది మొట్టమొదటిగా సెటప్ చేయబోతున్నారు. ఆ టైగర్ రిజర్వ్ ఏంటి అంటే పెంచ్ టైగర్ రిజర్వ్ అండి. ఓకేనా? నోట్ చేసుకోండి ఇది కూడా. అండ్ అలాగే ఫస్ట్ టర్టిల్ కన్జర్వేషన్ రిజర్వ్ ఏదైతే ఉందో, సో ఈ ఫస్ట్ టర్టిల్ కన్జర్వేషన్ రిజర్వ్ అనేది, ఓకేనా, టర్టిల్ కన్జర్వేషన్ రిజర్వ్ అనేది యూపీలో సెటప్ చేస్తున్నారండి. అది ఏ పర్టికులర్ రివర్ అని అడుగుతారు ఖచ్చితంగా క్వశ్చన్, సర్జు రివర్ అండి. ఓకేనా? అండ్ దెన్ రామ్సర్ సైట్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం 2024లో 10 రామ్సర్ సైట్స్ యాడ్ అయ్యాయి. ఒకసారి అవి లిస్ట్ చూసుకోండి ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్. ఓకేనా? సో మ్యాక్సిమం మీరు చూసుకుంటే మనకి ఏంటి అంటే ఇప్పుడు ఎందుకంటే 2024 అడిగే ఛాన్సెస్ ఉంటాయి. 85 లిస్ట్ అంతా గుర్తుపెట్టుకోలేం కాబట్టి అట్లీస్ట్ ఆ 10 రామ్సర్ సైట్స్ ఏంటో ఒకసారి చూసుకోండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ మూవింగ్ టు ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అండి. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్కి సంబంధించి చూసుకుంటే యూనియన్ క్యాబినెట్ రీసెంట్గా ఇది మనకి అప్రూవల్ ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు దీనికి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో దీని పర్పస్ ఏంటి అంటే 7 బిగ్ క్యాట్స్ని కన్జర్వ్ చేయబోతున్నారు. ఎన్నండి? 7 బిగ్ క్యాట్స్ని. మరి ఆ 7 బిగ్ క్యాట్స్ ఏవి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో ప్రొటెక్ట్ చేసేవి అని కూడా అడుగుతారు. నేమ్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, టైగర్, లయన్, లెపర్డ్, స్నో లెపర్డ్, చీతా, జాగ్వర్ అండ్ పూమా అండి. ఓకే, సో మొత్తంగా ఇప్పటి వరకు ఈ ఐబీసీఏలో జాయిన్ అయిన కంట్రీస్ ఎన్ని అని అంటే 16 అండి. ఓకేనా? ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో. ఆర్ యూ క్లియర్? నెక్స్ట్ వన్ ఇండియా యొక్క ఫస్ట్ నేషనల్ డాల్ఫిన్ సెంటర్ రీసెర్చ్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. సో అది ఎక్కడ అని అంటే ఓకే, ఇండియా యొక్క దట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ నేషనల్ డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ అండి, గుర్తుపెట్టుకోండి. సో దట్ వాస్ ఇన్ పాట్నా అండి, సారీ. ఓకేనా? పాట్నాలో రీసెంట్గా సెటప్ చేశారనమాట ఆన్ ద బ్యాంక్ ఆఫ్ రివర్ గంగా అండి. అండ్ గ్యాంగటిక్ డాల్ఫిన్ అనేది నేషనల్ అక్వాటిక్ యానిమల్, రైట్? అది మీకు తెలిసిందే, అవునా? సో మ్యాక్సిమం ఇప్పుడు నేను చెప్పిన కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో, సో యూ పీపుల్ నీడ్ టు ఫోకస్ అండి. అండ్ అలాగే రామ్సర్ సైట్స్కి సంబంధించి మొత్తంగా నేను చెప్పినవి ఏంటండి, 2024లో ఎన్ని రామ్సర్స్ లిస్ట్ అయ్యాయని చెప్పాను, 10 కదా. సో అట్లీస్ట్ ఒకసారి లిస్ట్ చెప్తాను, చూసుకోండి. కరవటి బర్డ్ శాంచురీ, లాంగ్వుడ్ షోలార్ రిజర్వ్, తమిళనాడు, ఇవి 2 కూడా. అండ్ అలాగే తమిళనాడులో ఇంకో 2 కూడా ఉన్నాయండి. దట్ ఈస్ నంజరాయన్ బర్డ్ శాంచురీ ఒకటి, అండ్ అలాగే కజువేలి బర్డ్ శాంచురీ. ఇవన్నీ రీసెంట్గా 2024లో లిస్ట్ అయ్యాయి రామ్సర్ సైట్స్గా.
బీహార్ నుండి 2 సెలెక్ట్ అయ్యాయి. అవేంటి? నాగి బర్డ్ శాంచురీ, నట్కి బర్డ్ శాంచురీ. ఓకేనా? ఇవి 2 ఎన్ఎన్ అని గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే కర్ణాటకకి సంబంధించి కూడా 3 లిస్ట్ అయ్యాయి. అవేంటి అంటే కేరే కన్జర్వేషన్ రిజర్వ్ ఒకటి, అంకసముద్ర బర్డ్ శాంచురీ, అగ్నసాక్షిని ఈస్చరీ. ఇవి 3 కూడా కర్ణాటక నుండి. అండ్ మధ్యప్రదేశ్ నుండి కూడా ఒకటి లిస్ట్ అయింది. అదేంటి అంటే తావర్ రిజర్వాయర్ అండి. ఓకేనా? సో ఇలా మొత్తంగా ఇప్పుడు అంటే లైక్ 2024లో 10 న్యూ రామ్సార్ సైట్స్ అనేవి యాడ్ అయ్యాయి. ఓవరాల్గా అయితే ఎన్ని రామ్సార్ సైట్స్ ఉన్నాయి ఇండియాలో అని అంటే 85 ఉన్నాయండి. ఓకేనా? ఎన్నవి? 85. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూసుకోండి ఇక్కడ. అదేంటి అంటే బ్లాక్ టైగర్ సఫారీ అండి. ఏంటది? బ్లాక్ టైగర్ సఫారీ అనేది ఓకేనా ఏ స్టేట్ దీన్ని ఎస్టాబ్లిష్ చేయబోతుంది అంటే ఒడిశా అండి. ఓకేనా? బ్లాక్ టైగర్ సఫారీని ఎస్టాబ్లిష్ చేయబోతున్న స్టేట్ ఏది అంటే అది ఒడిశా అనమాట. ఓకే. అండ్ అలాగే సైక్లోన్ అల్వారో. ఏంటది? సైక్లోన్ అల్వారో అనేది ఏ కంట్రీని రీసెంట్గా హిట్ చేసింది అంటే మడగాస్కర్లో ఇది రావడం జరిగింది అనమాట. ఎక్కువగా ఎఫెక్ట్ అయిన ఏరియా. అండ్ సైక్లోన్ అల్వారో అనేది ఫస్ట్ ట్రాపికల్ సైక్లోన్ ఆఫ్ 2024 అండి. 2024లో వచ్చిన మొట్టమొదటి ట్రాపికల్ సైక్లోన్ అనమాట. ఇది మడగాస్కర్ రీజియన్ని హిట్ చేయడం జరిగింది. ఓకేనా? అండ్ నేను ఇందాక చెప్పాను కదా మీకు లైక్ బేసిక్ ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఎన్విరాన్మెంట్లో. ఓకే, యూ పీపుల్ నీడ్ టు ఫోకస్. అండ్ అలాగే 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అన్నాము. ఓకే, వన్స్ యూ గో త్రూ ఇట్ అండి. ప్రతి నేమ్ కూడా అంటే లైక్ ఇప్పుడు ఏదో ఒక కీవర్డ్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 17 ఉన్నాయి. 17 మీకు అన్ని గుర్తుంటాయా ప్రతిదీ అని అంటే అట్లీస్ట్ ఇక్కడ ఏంటి అంటే ఎప్పుడు కానీ ఈ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి మనకి జస్ట్ ఒక 5 to 6 పార్ట్స్గా ఉన్నాయి. అంటే ఏ విధంగా ఇప్పుడు పీపుల్కి సంబంధించినవి కొన్ని, ప్లానెట్కి సంబంధించినవి కొన్ని. ఓకేనా? అండ్ పార్టిసిపేషన్ అండ్ అలాగే పీస్కి సంబంధించినవి, ప్రాస్పెరిటీకి సంబంధించిన ఈ విధంగా డివైడ్ అయి ఉంటాయి. సో అట్లీస్ట్ అలా అయినా గుర్తుపెట్టుకోండి. లేదు అంటే మీ ఓన్గా ఏమైనా ట్రిక్స్ ఫ్రేమ్ చేసుకొని అయినా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అండ్ ఇండెక్సెస్లో ఇంకొకటి ఇంపార్టెంట్ ఇండెక్స్ ఏంటి అంటే ఎస్డిజి ఇండియా ఇండెక్స్ అండి. ఖచ్చితంగా చూసుకోండి. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేసుకోవాలి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఈ ఇండెక్స్లో ఓన్లీ 16 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పైన మాత్రమే ఇది వర్క్ చేస్తుంది. ఓకేనా? మొత్తంగా మనకున్నవి 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, కానీ అందులో 16 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పైన ఇది వర్క్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే. అండ్ దెన్ గోయింగ్ టు సమ్ ఆఫ్ ద ప్రోటోకాల్స్ లైక్ ప్రాజెక్ట్స్ అని చెప్పాను కదా, ప్రాజెక్ట్ టైగర్ అని, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అని, వీటి గురించి. అండ్ అలాగే యాక్ట్స్ అండ్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో, ఓకే, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ అని, దేనికోసం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ అనేది, ఓకే, అండ్ ఏ ఇయర్లో వచ్చింది అంటే అది 2010 యాక్ట్ అండి. ఎస్పెషల్లీ మనం నేమ్లోనే ఉంది గ్రీన్ ట్రిబ్యునల్ అన్నారు అంటే అది ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ మరియు కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ మరియు అదర్ న్యాచురల్ రిసోర్సెస్కి సంబంధించి దీన్ని తీసుకురావడం జరిగిందనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం ఒకసారి. యాక్ట్స్ కవర్ చేస్తాను ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ నేను ఇక్కడ, ఎందుకంటే ఖచ్చితంగా మీకు దీని నుండి క్వశ్చన్ వస్తుంది. ఇఫ్ ఎట్ ఆల్ మళ్ళీ మీరు క్లాస్ అయిపోయాక చూసుకుంటారో లేదో. సో మేబీ మార్క్ లాస్ అవుతారు కదా. సో మై స్టూడెంట్స్ షుడ్ నాట్ లూజ్ ద మార్క్స్ అండి. సో నోట్ చేసుకోండి. ఇది ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్కి సంబంధించి అండ్ అలాగే ఫారెస్ట్ కన్జర్వేషన్ మరియు నేచురల్ రిసోర్సెస్ రిలేటెడ్గా అయితే ఎన్జిటి యాక్ట్ ఆఫ్ 2010 అండి. నెక్స్ట్ వన్ బయాలజికల్ డైవర్సిటీ యాక్ట్ ఆఫ్ 2002 అండి. ఇది కంప్లీట్గా దేని గురించి? బయాలజికల్ డైవర్సిటీ యొక్క కన్జర్వేషన్ గురించి వచ్చిన యాక్ట్ అనమాట. నెక్స్ట్ వన్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1986 అండి. దిస్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు ద ప్రొటెక్షన్ అండ్ యాజ్ వెల్ as ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ఓకేనా? దెన్ రిలేటెడ్ టు ద ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ఆఫ్ 1980 అండి. ఓకేనా? సో ఇది దేని గురించి అంటే ఎస్పెషల్గా ఈ డిఫారెస్టేషన్ని చెక్ చేయడము, అఫారెస్టేషన్ని లైక్ ఆఫ్ నాన్ ఫారెస్ట్ ఏరియాస్ని ఎంకరేజ్ చేయడం అంతా కూడా ఈ ఫారెస్ట్ యాక్ట్ అనేది చూసుకుంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే వాటర్ పొల్యూషన్, ఓకే, ప్రివెన్షన్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ యాక్ట్ ఆఫ్ 1974 అండి. ఓకేనా? సో ఇది ఏంటి అంటే జనరల్గా మెయింటెనెన్స్ మరియు రెస్టోరేషన్ అనమాట. దేని గురించి? ఇప్పుడు గ్రౌండ్ వాటర్ ఉంటాయి, సర్ఫేస్ వాటర్ ఉంటాయి. సో వీటికి సంబంధించిన అన్నిట్లలో కూడా క్వాలిటీని మెయింటైన్ చేయడం కానీ, ఓకే, రిస్టరేషన్ గురించి ఇది వర్క్ చేస్తుంది అనమాట. వాటర్ ప్రివెన్షన్ పొల్యూషన్ యాక్ట్ అనేది. అండ్ నెక్స్ట్ మోస్ట్ రిపీటెడ్ వన్ మనకి ఇది ఖచ్చితంగా వస్తుంది ఎగ్జామ్లో, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1972 అండి. ఓకేనా? సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ఏంటి అంటే వైల్డ్ యానిమల్స్కి అండ్ బర్డ్స్కి కూడా ఇంక్లూడ్ చేస్తారండి. క్వశ్చన్లో ఇలా అడుగుతారు లైక్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1972 అనేది ఓన్లీ వైల్డ్ యానిమల్స్ కోసమేనా, లేదా బర్డ్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యాయి అంటే ఎస్, బర్డ్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యాయి అనమాట. వాటి యొక్క ప్రొటెక్షన్ కూడా ఇందులో ఉంటుంది. ఓకేనా? సో అలా. అండ్ అలాగే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఏంటి అంటే లైక్ మనం చూసుకుంటే ఎన్టీసీఈ అనేది ఏర్పాటు చేశారు. ఎప్పుడు? 2006లో అండి. ఓకేనా? సో అలా ఈ యాక్ట్లో అమెండ్మెంట్స్ కూడా చేశారనమాట. ఓకే, ఎప్పుడు? 2006లో. అలా ఎందుకోసము? నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీని సెటప్ చేశారు. ఓకే. అండ్ అలాగే
వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరోని, ఓకే, విత్ స్టాటరీ లైక్ బ్యాకింగ్ పాలసీస్తో రెగ్యులేటరీ ఫారెన్ ట్రేడ్ ఈ విధంగా దీన్ని తీసుకురావడం జరిగిందనమాట. ఓకేనా. సో అలా మనకి దిస్ ఇస్ ఆల్ రిలేటెడ్ టు ద అండ్ అలాగే మనకి ఇప్పుడు ఏంటి ఫర్ సపోజ్ చెప్తాను ఇప్పుడు ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1972 ఉంది అండ్ బయాలజికల్ డైవర్సిటీ యాక్ట్ ఆఫ్ 2002 ఉంది. సో ఇవన్నీ మనకి వాళ్ళు ఆల్రెడీ క్వశ్చన్లో ఇస్తారు, బట్ మనకి ఏంటంటే ఇయర్స్ అనేవి ఇవ్వరండి. 2010 2002 ఈ విధంగా పక్కన ఇయర్స్ ఇవ్వకుండా క్రొనలాజికల్ వేలో అరేంజ్ చేయమంటారు. సో మనకి ప్రతి యాక్ట్ యొక్క ఇయర్ గుర్తుండాలి. 1972 అని, 1974 ఫారెస్ట్ యాక్ట్ ఆఫ్ 1980, బయాలజికల్ డైవర్సిటీ యాక్ట్ ఆఫ్ 2002, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ ఆఫ్ 2010 అంటే రీసెంట్గా వచ్చిన యాక్ట్ ఏది ఇవన్నిట్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ ఆఫ్ 2010 కదా. సో ఆ విధంగా కాన్సన్ట్రేట్ చేయండి ఎక్కడైతే నేను చెప్పిన ఏరియాస్ ఎస్పెషల్గా ఉన్నాయో. ఓకేనా. అండ్ ఎన్టీసీఏ అనేది ఏంటంటే స్టాట్యుటరీ బాడీ అండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఎందుకంటే ఖచ్చితంగా మేబీ ఎన్టీసీఏ పైన క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది మనకి ఈసారి ఎగ్జామ్లో. సో ఫోకస్ ఆన్ దట్ పర్టిక్యులర్ ఏరియా. ఓకే. అండ్ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అయితే మీరు అట్ ఎనీ కాస్ట్ ఒకసారి చూసుకోండి ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్. ఓకే, మీరు ఏదైనా ఓన్గా అయినా ట్రిక్స్ ఫ్రేమ్ చేసుకోండి. ఒకసారి నేను చెప్తాను చూసుకోండి. గోల్ నెంబర్ 1 నో పావర్టీ, నెంబర్ 2 జీరో హంగర్, నెంబర్ 3 గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్, నెంబర్ 4 ఏమో క్వాలిటీ ఎడ్యుకేషన్ అండి, 5th ఏమో జెండర్ ఈక్వాలిటీ, 6th వన్ క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్, గోల్ నెంబర్ 7 అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ. ఓకే. అండ్ గోల్ నెంబర్ 8 జాబ్స్ అండ్ గ్రోత్, గోల్ నెంబర్ 9 ఇండస్ట్రీ ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గోల్ నెంబర్ 10 రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీ, goal number 11 sustainable cities and communities, goal number 12 responsible consumption and production, goal number 13 climate action, goal number 14 life below water, goal number 15 life on land, goal number 16 peace justice and strong institutions. Okay na. And goal number 17 ఏమో partnership for the goals అండి. ఆర్ యూ క్లియర్? సో ఇది మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి లీవ్ నో వన్ బిహైండ్ అనే కాన్సెప్ట్తోని మొత్తంగా మనకి ఇప్పటికీ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి ఎస్పెషల్గా బాటమ్ అప్ అప్రోచ్ని ఫాలో అవుతుంది అనమాట. ఓకేనా. సో ఆ విధంగా మనకి అంటే పర్టికులర్గా కొన్ని ఇష్యూస్ మీద ఫోకస్ చేస్తూ ఓకే ఇది 2030 వరకు ఇది అచీవ్ చేయాలి ఈ గోల్స్ అనేవి అన్న మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. యునైటెడ్ నేషన్స్ యొక్క ఎజెండా ఇది. ఏ సంవత్సరంలో వచ్చింది? 2015లో రావడం జరిగింది. ఓకేనా. దట్ ఈస్ ఆల్ రిలేటెడ్ టు యునైటెడ్ నేషన్స్ ఎజెండా ఆఫ్ 2030. ఓకే, దట్ ఈస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అండి. క్లియర్ కదా. సో నేను ఇప్పుడు చెప్పిన మ్యాక్సిమం టాపిక్స్ కానివ్వండి ఏవైతే కొన్ని పర్టికులర్గా రిఫర్ చేసిన కొన్ని కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఎందుకంటే ఎన్విరాన్మెంట్కి సంబంధించి మ్యాక్సిమం మనకి ఎక్కువ కరెంట్ అఫైర్స్ అడగకపోవచ్చు, బట్ మనకి థియరీ పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్ప్ లైక్ పేపర్ 3లో ఎక్కువ కవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా టాప్ క్వశ్చన్స్ అనేవి. సో అందుకోసమే నేను మ్యాక్సిమం మీరు ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ చెప్పాను. ఓకేనా. సో దిస్ అండ్ కాన్ఫరెన్సెస్ ఉంటాయి ఇప్పుడు మనకి లైక్ COP21 అని, COP16 అని, ఒకసారి ఇవి కూడా చూసుకోండి. అండ్ అలాగే ఎన్విరాన్మెంట్ డే, ఓజోన్ డే డెఫినెట్గా చూసుకోండి అండి. ఖచ్చితంగా వీటి యొక్క థీమ్స్ పైన క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే. అండ్ ఇండెక్సెస్ కూడా ఇప్పుడు క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అని, ఎన్విరాన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అని, వీటిలో ఎస్పెషల్లీ ఇండియా ర్యాంక్ ఎంత అని అడుగుతారు. ఎన్ని ఇండికేటర్స్ పైన ఆ పర్టిక్యులర్ ఇండెక్సెస్ అనేవి రిలీజ్ చేశారు అంటారు. కాన్సన్ట్రేట్ చేయండి. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఏమో 7th పొజిషన్, ఎన్విరాన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లోనేమో ఇండియా ర్యాంక్ వచ్చేసి 176th అండి. ఓవరాల్ 180 కంట్రీస్కి ర్యాంకింగ్ ఇస్తే ఇండియాకి వచ్చిన ర్యాంక్ 176th. ఎందులో? ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో. ఓకేనా. సో ఫోకస్ ఆన్ దట్ పర్టిక్యులర్ ర్యాంకింగ్స్ అనమాట. ఎందుకంటే మేజర్గా మనకి వీటికి సంబంధించి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఈ రెండు కూడా ఇంపార్టెంట్ అవుతాయి. అండ్ ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి ఏమైనా రీసెంట్గా ఇనిషియేటివ్స్ ఏంటి బడ్జెట్కి సంబంధించి చూసుకుంటే PM సూర్యఘర్ యోజన అని కానివ్వండి, ఓకే, గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అని, డొమెస్టిక్ కోల్ని యూజ్ చేయాలి ఎందుకు? ఎలక్ట్రిసిటీ జనరేషన్కి. ఓకే. సో ఈ విధంగా మనల్ని క్వశ్చన్స్ అనేవి అడుగుతుంటారు. ఓకే. సో ఎన్విరాన్మెంట్ సంబంధించి నేను ఈ షార్ట్ క్లాస్లో మీకు తీసుకోవడం జరిగిందండి. అండ్ నేను ఇందాక చెప్పినట్టుగా మీకు ఆఫర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఎప్పటి వరకు మీకు ఇది అవైలబుల్గా ఉంటుంది అంటే 12th నవంబర్ వరకు ఈ ఆఫర్స్ అనేవి అప్లికబుల్ అండి. సో షేర్ దిస్ ఇన్ఫర్మేషన్, లెట్ us రీచ్ ఇట్ టు ద హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ అండి. ఓకేనా. అండ్ మేక్ ఇట్ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ గైస్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ Group 3 ఎగ్జామినేషన్. ప్రిపేర్ వెల్, రివైజ్ ఆల్ ద కాన్సెప్ట్స్. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఎగ్జామినేషన్ని చాలా పీస్ఫుల్గా అటెంప్ట్ చేయండి. ప్రతి క్వశ్చన్ని చదవండి. ఓకేనా. సో ఏది కూడా వదలకండి. మీకు వచ్చింది అన్నప్పుడు వెంటనే మీరు ఏంటి అంటే జస్ట్ మీకు అది కాన్ఫిడెంట్గా ఉన్నారు అంటే మార్క్ ఇట్ ఇన్ ద OMR sheet. డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్. ఓకే. థ్యాంక్ యూ and do prepare well. Okay. And again we'll be continuing the series after Group 3 exam.
ఓకే. ఎందుకంటే మీకు గ్రూప్ 2 ఎగ్జామ్‌కి కూడా ఈ సీరీస్ అనేది కంటిన్యూ అవుతుంది. క్విక్ రివిజన్ సీరీస్ డెఫినిట్‌గా విల్ బీ కమింగ్ అప్ విత్. ఓకే. థ్యాంక్ యూ. ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. వి విల్ ప్లాన్ ఇన్ ద ఫర్దర్ సెషన్స్. ఓకేనా? థ్యాంక్ యూ.